शीशा बड़ी पड़ती गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మనే నమః. దక్షిణ కైలాసం నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ మా గురువుగారు శ్రీకాళహస్తి మరి అధ్యక్షుల వారు, సర్వాధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు మరియు వింటున్న మీకు అందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఈ యొక్క పాతపాడు గ్రామంలో నాయన 11 సంవత్సరాలుగా ఆకుల లింగమూర్తి నాయన గారి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. 3 సంవత్సరాల ముందు వచ్చినాము. తర్వాత అయ్యగారి ఆదేశంతో నారాయణ రెడ్డి స్వాముల వారి అనుగ్రహంతో మళ్ళా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చారు. ఉదయం నుంచి అద్భుతంగా అందరి పెద్దలందరినీ తెప్పించి ఒకే వేదిక మీదకి రప్పించి అందరి యొక్క బోధ ప్రసాదాన్ని అందించారు. మరి నగరంలో కూడా ఆ యొక్క ఆకుల లింగమూర్తి నాయన వారి నగర సంకీర్తన కార్యక్రమాన్ని అంతా కూడా వినిపింపజేశారు. వచ్చిన మహాత్ములకు అందరికీ చక్కగా ఆ యొక్క పాదాలు కడిగంటే అన్ని ఆశ్రమాల్లో పాదాలు కడగరు, కేవలం గోర్లు వరకే పెడతారు. అలా కాకుండా ఆ యొక్క గురువుకి ప్రతి ఒక్కరూ గురు స్వరూపులే. మన మందిరంకి వచ్చినప్పుడు వాళ్ళకి మన గురువుతో సమానంగా మనం చూడాలని వాళ్ళ శిష్యులకి చక్కటి ఆ యొక్క క్రమశిక్షణ విధానాన్ని బోధించి అందరికీ పాదసేవ చేయించి అద్భుతంగా ఆ యొక్క నగర సంకీర్తన కార్యక్రమం జరిపించారు. మరి ఆ యొక్క మహా పెద్దలైనటువంటి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కోదండరామయ్య ఆయన గారు, తరువాత చోడిపల్లి రమణస్వామి, మన శ్రీరాములు గారు, తర్వాత అమ్మవారు మాకు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న సంపూర్ణమ్మ తల్లి, వీరి సమక్షంలో ఆ యొక్క బోధ యొక్క విషయాలను పంచుకోవటం ఎంతైనా నా అదృష్టంగా భావించుకుంటూ కంద పద్యాలు అంటే కందార్థాలు 10 దక్క 300 రాసిన తర్వాత కొద్ది రోజుల కంటే ఒక 10 సంవత్సరాలు తరువాత కృష్ణదేశ ప్రభువులు కంద పద్యాలను రచించినారు. అప్పుడు ఆరూఢత స్థితిలో మహానుభావుడు ఒక మాట అంటాడు. ఏమంటే, మాట లేనట్టి బయలున మాట కలిగెను అనుట వినుట మాయే, మాట మాయైతేనేమి మాట్లాడి మానుదమవలను. మామూలుగా మనం మాట్లాడుకునేదంతా ఎరికేను, ఇప్పుడు జాగ్రత్తలో జరిగేది, తరువాత సుషుప్తిలో అంటే నిద్ర వచ్చినప్పుడు జరిగేది, ఈ రెండు కూడా ఒకటేను. గురు మేల్కతో మేల్కొన్న వాళ్ళకి మరి ఈ లోకంలో లోకాన్నంతా మనం చూడగలుగుతాం. ఈ 2 కళ్ళతో, మాంసపు కళ్ళతో లోకాన్నంతా కూడా చూడగలుగుతాం. కానీ మన మొహం మనం చూసుకోవాలంటే మనకు ఒక చిన్న అర్థం కావాలి. అర్థం ఉంటేనే మన మొహం మనం చూసుకోగలుగుతాం. ఆ విధంగా మనం లోకాన్నంతా కూడా ఈరోజు మానవుడు ఇతర గ్రహాలకు కూడా పోతున్నాడే కానీ ఈ గుర్తిరిగే గ్రహానికి ఎట్లొచ్చింది, ఈ గ్రహంలోకి ఎరుకనే ప్రాణం ఎలా వచ్చింది అనే సంగతి ఇప్పటికి కూడా మానవులకి, గురువు దగ్గర చేరిన వాళ్ళకి, గురు రహస్యాలు తెలియని వాళ్ళకి ఇప్పటికి కూడా మర్మంగానే ఉంది. ఎందుకంటే ఆ యొక్క విధానంలో రామరామ శతకంలో చెప్తారు, నాయనా నేను తెలుసో తెలియకో ఆ యొక్క బిందువుగా ఏర్పడి జన్మ తీసుకున్నాను. ఇక్కడ భయంకరమైన చీకటిగా ఉంది, వాసనగా ఉంది. మీరు అనుగ్రహిస్తే నేను బయటికి వెళ్ళి ఆ యొక్క నిజ గురువు అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి చెప్పే నిజ గురువు అచల గురువు దగ్గర చేరి ఇక జన్మ లేకుండా చేసుకుంటాను నాయనా. ఇదిగో నేను అప్పుడు నీకు నమస్కారం పెడతానో పెట్టలేనో తెలియదు, ఇదిగో ఇప్పుడే నేను నమస్కారం చేస్తున్నానని ఆ యొక్క పరమాత్మకు పరిపూర్ణ పరబ్రహ్మతత్వంగా ఉండే ఆ పరిపూర్ణ తత్వానికి నమస్కారం చేసి గర్భనరకం దాటించమంటాడు. తరువాత బయటకు రాగానే వీడు కేకలు మొదలు పెడతాడు. అప్పటి వరకు
72,000 నాడులు ఈ యొక్క మణిపూరక స్థానంలో ఉండేటువంటి కటింగ్ కాక ముందు శుద్ధ ఎరుకగా ఉంటాడు. ఆమె ఆహారమే వీడి ఆహారం, ఆమె యొక్క ప్రాణమే వీడి ప్రాణము, ఆమె యొక్క ఊపిరే వీడి ఊపిరి, ఆమె రక్తమే వీడి రక్తంగా ఉంటుంది. బయట వచ్చినాక కేకలు పెడతా వస్తాడు. ఎందుకు? ఆకలి అనేది మొదలవుతుంది. మొదలయ్యి అప్పుడు చెప్పేదానికి అవ్యక్త స్థితిలో ఉంటాడు. నిర్గుణ బ్రహ్మంగా ఉండేటప్పుడు అవ్యక్తమైన స్థితిలో ఉంటాడు, చెప్పలేడు, భాష లేదు. కాబట్టి ఏడుపుతో మొదలవుతాడు. మొదలయ్యి ఈ యొక్క పంచభూతాల యొక్క సావాసంతో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వాటి యొక్క సావాసం చేత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనే ఈ 5 తత్వాలు మానవుడికి వస్తాయి. అప్పుడు ఉన్నటువంటి శుద్ధ తత్వాన్ని మర్చిపోతాడు. ఇది నా శరీరం అనే మమత్వం వస్తుంది. అప్పుడు గురువుగారు విషయాన్ని, నాయన పగులు జరిగే వ్యవహారము, రాత్రి జరిగే వ్యవహారము ఈ 2 కళ లాంటివి నాయన. స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథా తథా అన్నారు మహానుభావులు. ఊరికే చెప్పలేదు. ఎందుకోసం అంటే నిర్మూలమే తథా జ్ఞాన శరీరం నాస్తి కేవలం. ఇది అన్ని వ్యవహారాలు చేస్తుంది, ఒకప్పుడు ఏమీ లేకుండా పోతుంది. ఇది అబద్ధం నాయన అని చెప్తాడు. చెప్పినా కూడా ఆ యొక్క గురుబోధ విని గురువుగారు చెప్తా ఆయన ఎప్పుడో వాళ్ళ గురువుకి శిష్యుడై అహంకారం లేకుండా అహంకార రహితంగా బోధ వినుంటాడు. అయినా కూడా అదే స్థితి, ఆయన ఏ స్థితి అయితే వాళ్ళ గురువు దగ్గర సంపాదించినాడో ఆ స్థితి శిష్యుడికి అందించాలని, నా పాప, నా అన్న, నా చిన్ని, నా రత్నముల కొండ నాయన, ఇదే గురుబోధ నాయన. నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఉన్నట్టు, ఇది లేదనుకో, ఇది రాత్రిలో వచ్చింది ఎంతో, ఇప్పుడు కూడా అంతేనని వివరం చెప్తాడు. అయినా కూడా ఆ యొక్క మానవుడికి నేను, నాది, నాకు అనేది ఇప్పుడు మనకు బయట ఉండే మురికైతే సబ్బేసి కడుక్కుంటే పోతుంది. ఈ నేననే అహంకారము సామాన్యమైనది కాదు. నేను ఎంత కులవంతుణ్ణి, నేను ఎంత ధనవంతుణ్ణి, నేనెంత రూపవంతుణ్ణి, నేనెంత విద్యావంతుణ్ణి, అష్టమదాలు, అష్టపాశాలు, ఈ రకంగా మానవుడు ఈశనత్రయాలు, వాసనత్రయాలు, ఈశనత్రయాలు అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ అని ఈశనత్రయాల్లో తగులుకొని అందరూ దాంట్లో నుంచి బయట రావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఈ యొక్క గురుబోధ ఉంటే సులభంగా తప్పించుకొని రావచ్చు. ఎట్లంటే నువ్వు సంసారంలోనే ఉంటావు, సంసారాన్ని అంటించుకోకుండా ఉంటావు. దానికి అమ్మగారు మన సంపూర్ణమ్మ తల్లి చక్కటి ఉదాహరణ చెప్పింది. మజ్జిగలోనే ఉంటుంది వెన్నపూస, దానికి అంటుకోకుండా ఉంటుంది. నువ్వు సంసారంలోనే ఉంటావు, అంటించుకోకుండా అంటని లక్షణంతో ఉంటే నీకు ఈ సంసారం సులభము. ఇది అప్పుడు కళ లాంటిది. ఆ విధంగా నువ్వు ఉండగలిగితే బోధలో నువ్వు ఆరూఢత వచ్చినట్టేను, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి ఆ యొక్క మహానుభావులు అందరూ కూడా అద్భుతమైన ప్రసంగాలు అందించినారు. ఈరోజు ఒక్కొక్క మహనీయుడు అందించినటువంటి బోధనగాన కొంచెం అట్లా నెమరేసుకుంటే ఇక మనకు జన్మ తరించేదానికి దగ్గరగా మనకు సూచనలంతా కూడా మహాత్ములు మధ్యాహ్నం నుంచి 2:30 నుంచి ఇప్పటి వరకు 6:30 అవుతుంది. ఇప్పటి వరకు అద్భుతంగా చెప్పారు. అయితే మనం చేయాల్సిందంతా ఇక్కడ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకుండా మననం చేసుకోవాలి. మననం చేసుకుంటే ఎవరు ఏం చెప్తున్నారు, మనకు ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఎట్లా భ్రాంతి రహితం చేసుకోవాలి. ఈరోజు అన్ని పనులు కూడా వదులుకొని నారాయణ రెడ్డి నాయన ఆదేశానుసారం మనం అందరం కూడా ఇక్కడ కూటమైనాం. ఈ కూటమైన దానికి మనం ఒక పని చేసిన దానికి ఒక లాభం అనేది ఉండాలి, ఒక న్యాయం అనేది ఉండాలి. ఇప్పుడు మనం కష్టపడి పనిచేస్తాం దేనికోసం, ఆహారం కోసం. ఆ విధంగా ఇక్కడ కాసుకునే దానికి ఇది ఈ జ్ఞానం అంటే ఈ గుర్తిరిగే శరీరం అబద్ధము, బుడగ లాంటిది బ్రతుకు. ఇది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి శాశ్వతంగా ఉండే దైవాన్ని నారాయణ రెడ్డి స్వామిని అడిగి మళ్ళా మర్చిపోయి ఉంటే కూడా మన బంధువులను అందరినీ కూడా పిలుచుకొని వచ్చి ఈ యొక్క బోధలో మనం
మర్మధర్మాలన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు రాబోయే తరంలో ఎంతో డెవలప్మెంట్ ఉంది. అప్పుడు తాటాకులు పెట్టుకుని ఆడుకుంటున్నారు, ఇప్పుడు ఫోన్ లేనిదే జరగదు. మాట్లాడాలన్నా నిద్రపోవాలన్నా ఫోన్ లేకుండా నిద్రపోవాలన్నటువంటి పరిస్థితికి మనం వచ్చినాం. అయినా కూడా ఈ బ్రహ్మ విద్య మాత్రం అవసరం. ఆరోగ్యానికి, ఆత్మజ్ఞానానికి, తర్వాత జన్మ రాహిత్యానికి కూడా ఈ యొక్క పరిపూర్ణ బోధ అవసరం. ఇటువంటి బోధలు మహాత్ముల ద్వారా విని తెలుసుకొని, అధ్యక్షులు టైం అయిపోయింది అంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, విన్న మీకు, మా గురువుగారు శ్రీకాళహస్తి నిర్మలానంద గారికి, వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకి. ఒక విన్నపం ఆయన, ఈరోజు ఉదయం నుంచి పూజ జరిగినప్పుడు ఒక మంత్రాన్ని మనం చెప్పుకోకుండా మానేసినాము, మన్నించాలి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు మైక్ చేతికి రాలేదు. ఆ మంత్రాన్ని మీరు ఒకసారి జపించాలి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వసమానాయ స్వాహ స్వాహ. మనము అన్ని అరిష్టాలు, అన్ని కష్టాలు పోగొట్టుకునేదానికి గురు పూజకు వచ్చినాము. దానికి సంబంధించిన మంత్రం మన్నించాలి. చాలా చక్కగా చెప్పాడు. తర్వాత నిత్యానంద